మిత్ర వాళ్ళ ఫాదర్ చేతిలో నుంచి వాళ్ళ పెళ్లి ఫోటోని తీసుకొని చూస్తూ ఉంటాడు. అది చూస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తాడో ఏమో అని చెప్పి మిత్ర వాళ్ళ ఫాదర్, మదర్ ఇద్దరు కూడా తనను చూస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో ఇప్పుడు అని చెప్పి వాళ్ళు భయపడుతూ అలానే మిత్రని చూస్తూ ఉండిపోతారు. ఇంకా మిత్ర మాత్రం ఆ ఫోటోని చూస్తూ చాలా పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసుకుంటాడు. ఇంకా లక్ష్మితో ఉన్న జ్ఞాపకాలను ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసిన మూమెంట్స్, ఇంకా వాళ్ళ అత్తగారు అసహించుకున్నప్పుడు తనతో పాటు బయట స్పెండ్ చేసిన మూమెంట్స్, ఇంకా తన లక్ష్మికి మిత్ర ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని తను గుర్తు చేసుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు. తనతో గడిపిన ప్రతి క్షణాన్ని ఇంకా మిత్ర తన మనసులో తాను రివైన్స్ చేసుకుంటూ లక్ష్మి కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి చెప్పిన మాటను మాత్రం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను మిత్ర గారు అని చెప్పిన మాటని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తనలో ఉన్న పాజిటివిటీని, స్మైల్ని చూసి ఇంకా వాళ్ళ పేరెంట్స్ చాలా సంతోషిస్తూ మిత్ర ఆ ఫోటోని చూసి ఏమనకుండా చాలా ఆనందంగా చూస్తున్నాడు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా నవ్వుతూ ఉంటారు. ఇంకా ఆ ఫోటోని ఒక్కసారిగా చూసి తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మొత్తం చేంజ్ చేసి చాలా కోపం తెచ్చేసుకుని ఉంటాడు. అది గమనించిన అరవింద వాళ్ళ హస్బెండ్ ఇంకా మిత్రని చూసి షాక్లోకి వెళ్ళిపోతారు. ఇప్పటికిప్పుడు మారిపోయిన మిత్రని చూసి వాళ్ళు ఏం జరుగుతుందో అన్న సంకోచంలో పడిపోయి ఆలోచిస్తూ అలానే చూస్తూ ఉండిపోతారు. ఇంకా మిత్ర తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మి తన షేర్స్ని రాసిచ్చిన ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటూ ఇంకా చాలా కోపం తెచ్చేసుకొని ఆ ఫోటోని అలానే చూస్తూ ఉండిపోతాడు. తనకు ఎలాంటి ఆలోచన లేకుండా ఇలా రాసిచ్చింది అని చెప్పి ఇంకా ఆ షేర్స్ని వేరే వాళ్ళకి రాసిస్తున్న మూమెంట్ని గుర్తు చేసుకొని చాలా కోపం తెచ్చేసుకొని ఒక్కసారిగా పైకి లేచి ఆ ఫోటోని తన చేతుల్లోంచి విసిరి కొట్టేస్తాడు. ఇంకా అది చూసిన అరవింద ఇలా అంటుంది, మిత్ర ఏం జరిగిందిరా నీకు అని చెప్పి అరవింద అనడం వెంటనే మిత్ర ఇలా మాట్లాడతాడు. మీకు చెప్పాను కదా మామ్, నా పాత చేదు జ్ఞాపకాలు ఏవి నా ముందు గుర్తు చేయొద్దు, ఎందుకని దీన్ని తీశారు అని చెప్పి చాలా కోపం తెచ్చేసుకొని వాళ్ళ మామతో మాట్లాడుతూ ఉంటే ఇంకా వెంటనే వాళ్ళ మదర్ ఇలా అంటుంది, అవి మీకు చేదు జ్ఞాపకాలు అయి ఉండొచ్చు కానీ మాకు తీపి జ్ఞాపకాలు మిత్ర అని చెప్పి అంటే, ఓ మీ కోడలంటే మీకు అంత ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటే, కోడలుతో పాటు కొడుకుతో పాటు కోడలు కూడా రా అని చెప్పి చెప్తున్నాను అని చెప్పి అంటే, మనల్ని మోసం చేసిన అమ్మాయిని, నేను అసహించుకుంటున్న అమ్మాయిని మీరు నెత్తిన పెట్టుకుంటున్నారు కదా, ఎన్ని రోజులు పెట్టుకుంటారో అని చెప్పి చాలా కోపంతో వాళ్ళ అరవిందతో మాట్లాడుతూ ఉంటాడు మిత్ర. ఇంకా అరవింద కూడా తనకి ఆన్సర్ చేస్తుంది, నువ్వు అసహించుకుంటున్నావు, భ్రమలో ఉన్నావురా అని చెప్పి అరవింద తనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే మిత్ర ఇలా అంటాడు, మీకు కొడుకు కంట కోడలి ఎక్కువైపోయింది కదా, సరే మీరందరూ కలిసి ఉండండి, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అరవింద మిత్రను ఆపడానికి మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది, మీరందరూ ఉండండి అని చెప్పి మిత్ర అక్కడి నుంచి చాలా కోపం తెచ్చేసుకొని వెళ్ళిపోతాడు. వెంటనే మనీష అక్కడ ఉండి ఇదంతా కూడా భాస్కర్, దేవయాని వీళ్ళందరూ చూస్తూనే ఉండిపోతారు. ఎవరు ఏమనలేక చాలా అలానే చూస్తూ ఉంటాడు. భాస్కర్ కూడా ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు పక్కనే ఉండి. మనీష కూడా చాలా కోపంతో అలానే చూస్తూ ఉంటుంది. మిత్ర మాత్రం కోపం తెచ్చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే వివేక్ అడ్డుగా వచ్చి, ఏంటన్నయ్య ఎందుకు అలా కోపంగా వెళ్తున్నావు అంటే, మన గెస్ట్ హౌస్కి వెళ్దాం పదరా కార్తీ అని చెప్పంటే, ఇప్పుడు ఎందుకు అన్నయ్య అని చెప్పంటే, ఇప్పుడు కార్ తీస్తావా తీయవా అని చెప్పి అనడంతో ఇంకా వివేక్ని వెంట పెట్టుకొని మిత్ర వాళ్ళ గెస్ట్ హౌస్కి అని చెప్పి వెళ్ళిపోతారు. మిత్ర, వివేక్ ఇద్దరు కలిసి వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తారు. ఇంకా వెంటనే మనీష అరవింద దగ్గరికి వెళ్ళేసి ఇలా మాట్లాడుతూ ఉంది, ఏంటంటే మీరు నాకు అస్సలు అర్థం కారు, ఎందుకని మిత్రాన్ని పదే పదే బాధ పెడుతున్నారు, మిత్రాన్ని బాధ పెట్టాలని మీరు మనసుకు అనుకుంటున్నారా ఏంటి, తనకి ఇష్టం లేని వాటిని ఎందుకని తన ముందుకు పదే పదే తీసుకొస్తున్నారు, తనకు అసహించుకునే వాటిని మీరు ఎందుకని చూపిస్తున్నారు మళ్ళీ అని అంటుంది. అదంతా దేవయాని కూడా గమనిస్తూ ఉంటుంది. ఇంకా మనిషి ఇలా అంటుంది అరవిందతో, ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లల సంతోషాన్ని కోరుకుంటారు, పిల్లల ఆనందాన్ని చూస్తారు, కానీ మీరు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు, పదే పదే మిత్రాన్ని బాధ పెట్టాలని మీరు ధ్యేయంగా పెట్టుకున్నట్టున్నారు అని చెప్పి మనిష అరవిందతో మాట్లాడుతూ ఉంటే వెంటనే అరవింద చాలా కోపం తెచ్చేసుకొని ఇలా మాట్లాడుతూ ఉంటుంది, నోరు మూసుకుంటావని కొంచెం, నీకు అవసరం లేని విషయాలలో నువ్వు కలగజేసుకోవడం అస్సలు బాగోదు, నాకు తెలుసు నా కొడుకు జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలో, నాకు ఎలా మార్చాలో అన్నీ నాకు తెలుసు అని చెప్పి అరవింద చాలా సీరియస్గా మనిషకి వార్నింగ్ ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే అరవింద వాళ్ళ హస్బెండ్ కూడా మనిషతో ఇలా అంటాడు, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు, మేము మిత్ర కన్న తల్లిదండ్రులు, మిత్రకు ఏం చేయాలో మాకు బాగా తెలుసు, నువ్వేం కలగజేసుకోకు, మళ్ళీ నీ సొల్యూషన్ని మేము అడగను కూడా అడగలేదు, నువ్వు ఎంతలో ఉండాలో అంతే ఉండు అని చెప్పి నందన్ కూడా మనీషతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనీషకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా దేవయాని పక్కనే ఉండి గమనిస్తూ ఉంటుంది. ఇంకా మనిష వాళ్ళు అలా మాట్లాడడంతో చాలా హర్ట్ అయిపోయి విసుక్కుంటూ ఉంటుంది, చాలా బాధతో ఉంటుంది. అప్పుడు వెంటనే దేవయాని తన దగ్గరికి వెళ్ళి, ఏం పర్లేదులే అని చెప్పి ఇంకా తనను ఓదారుస్తూ ఉంటుంది. అలా ఓదారుస్తూ ఉన్నప్పుడు భాస్కర్ అక్కడి నుంచి వెళ్ళి ఆ ఫోటోని
ఆ పగిలిపోయిన ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని తిప్పి చూసేసరికి అక్కడ లక్ష్మి ఫోటో ఉంటుంది. లక్ష్మి ఫోటో ఉండేసరికి ఒక్కసారి షాక్లోకి వెళ్ళిపోతాడు భాస్కర్. ఎందుకంటే తనను కలిసిన లక్ష్మినే ఈ ఇంటి కోడలని ఆ ఫోటో చూడగానే తను తెలుసుకొని ఈ ఇంటి కోడలు లక్ష్మీనా, తను ఈ ఇంటి కోడల, ఇంత మంచి కుటుంబాన్ని అసలు ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పి అనుకుంటూ ఇంకా తనతో ఉన్న సందర్భంలోని ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటాడు. హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్, తను వాళ్ళతో చెప్పిన మాటలు, నా గతాన్ని గురించి అడగకూడదు అని తనతో చెప్పిన మాటలు, ఇంకా తన శ్రీమంతం కోసమని చీకట్లో అరవింద పెట్టిన గాజులు, తన శ్రీమంతం ప్రోగ్రాం, ఇంకా మొత్తాన్ని భాస్కర్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంత మంచి కుటుంబాన్ని ఎందుకు తిని వదిలేసి వెళ్ళిపోయింది? లక్కీ తన కూతురే అని తెలియదా? లక్కీ తన కూతురే అని తెలియకుండా మిత్ర గారు పెంచుకుంటున్నారా అని చెప్పి భాస్కర్ ఇంకా ఇదంతా ఆలోచిస్తూ ఆ ఫోటోని షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. అది గమనించిన మనీష, భాస్కర్ మొహం ఆ ఫోటో చూడగానే ఎందుకో చేంజ్ అయిపోయిందా అంటే, ఒకసారి వెళ్ళి చూద్దాం పద అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా భాస్కర్ ఆ ఫోటోని చూస్తూ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మీలను గుర్తు చేసుకుని ఆలోచిస్తూనే ఉంటాడు ఇంకా ఆ ఫోటోని చూసి. అది గమనించిన మనీష ఇంకా భాస్కర్ దగ్గరికి వెళ్ళి తనని అడగడానికి ప్రయత్నిస్తుంది. భాస్కర్ ఆ ఫోటో చూస్తున్నప్పుడు తనని తట్టి భాస్కర్ అని పిలవడంతో ఫోటోని చూస్తూ షాక్లో ఉన్న భాస్కర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి మనీషకి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ నా మిత్ర గారి భార్య అని చెప్పి భాస్కర్ చాలా ఆతృతతో మనీషని అడగడంలో, నువ్వు ఎందుకు అంత ఆతృతగా అడుగుతున్నావు? నీకు ఆ వ్యక్తి ఏమైనా తెలుసా? నీతో ఉన్న నీకు చెల్లి అని చెప్పావు కదా, తనే మీ చెల్లి అని చెప్పి అడుగుతూ ఉంటే, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూసావా? ఎక్కడైనా చూసావా? నీకేమైనా తెలుసా? ఎందుకంత ఆ ఫోటోని అంత సుదీర్ఘంగా చూస్తున్నావు అని చెప్పి అడిగేసరికి భాస్కర్ వెంటనే ఆలోచనలో పడిపోతాడు. లక్ష్మి గారిని ఎంతగా అసహ్యించుకుంటున్నాడంటే, తనకు తెలియకుండానే పెంచుకుంటున్న లక్కీ తన కూతురే అని తెలిస్తే, లక్ష్మికే పుట్టిందని తెలిస్తే ఇంకెంత అసహ్యించుకుంటాడు. అప్పుడు లక్కీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి ఆలోచించి ఇంకా వాళ్ళకి ఇలా సమాధానం ఇస్తాడు. నాకు తెలియదండి, నేను ఎక్కడ ఉంటాను, తను ఎక్కడ ఉంటుంది, మేమిద్దరం కలవడం అసలు అసాధ్యమే. కానీ నేను ఎందుకు ఈ అమ్మాయినా అని చెప్పి తెలుసుకుందామని అడిగాను అని చెప్పి ఇంకా వాళ్ళకి సమాధానం ఇచ్చి ఆ ఫోటో అక్కడ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళిపోతుంటే ఇంకా దేవయాని మినిషతో ఇలా అంటుంది, చూసావా అతను ఎక్కడో ఉంటాడు, లక్ష్మి ఇంకెక్కడో ఉంటుంది, వాళ్ళిద్దరూ కలవడం అసలు అసాధ్యం అని చెప్పి దేవయాని తనతో చెప్తుంది. నీకు అనుమానం చాలా పెరిగిపోయింది అని చెప్పి అంటే, లేదా అంటే తను ఫోటో చూసిన విధానాన్ని బట్టి చూస్తే నాకు అలా అనిపించింది అనేసరికి, అదేం లేదు పద అని చెప్పి ఇంకా తను తీసుకొని వెళ్ళిపోతుంది. మరోవైపు ఇంకా అర్జున్ వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు లక్ష్మి అప్పుడే దగ్గరికి తీసుకుంటుంది, అప్పుడే నాకు ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. లక్ష్మి ప్రవర్తన ఏంటో ఒక్కొక్కసారి అసలు అర్థమే కాదమ్మా. ఈరోజు ఏది ఏమైనా సరే నా మనసులో ఉన్న మాట నేను లక్ష్మికితో చెప్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటే, ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా ఇలా అంటారు. అవునరా మిత్ర, అవునరా అర్జున్, ఎప్పుడు ఏదో ఒక సస్పెన్స్ వేసి ఎప్పుడు దీన్ని మభ్యపెట్టడం నాకు కూడా ఇష్టం లేదు, తేల్చి చెప్పి అడిగేసి అని చెప్పి అంటే, అప్పుడు వెంటనే అక్కడికి లక్ష్మి వచ్చేస్తుంది. లక్ష్మి వచ్చేస్తే, ఆగు లక్ష్మి, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి అర్జున్ తనతో అంటే, అప్పుడు వెంటనే లక్ష్మి ఇలా సమాధానం ఇస్తుంది. అవునండి, నేను కూడా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇన్ని రోజులు మీ దగ్గర ఉండిన గతాన్ని కోసం చెప్పకుండా ఉన్నాను, అది నా తప్పే, ఈరోజు చెప్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటే, ఇంకా వాళ్ళిద్దరూ ఎక్సైట్మెంట్తో అలానే చూస్తూ ఉంటారు, క్యూరియాసిటీతో. ఇంకా ఏం చెప్తుందా అని చెప్పి వాళ్ళిద్దరూ అలానే చూస్తూ ఉంటారు. ఇంకా లక్ష్మి ఇలా అంటుంది, నేను మీకు ఏది ఏమైనా ఈరోజు ఖచ్చితంగా చెప్పాల్సిందే నా కథ కోసం అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ తను ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటే ఇంతలోపు లక్ష్మికి కాల్ వచ్చేస్తుంది. ఆ కాల్ వివేక్ చేస్తాడు. ఇక్కడ అన్నయ్య చాలా తాగేసి చాలా కోపంలో గెస్ట్ హౌస్కి వచ్చేసి చాలా తాగుతున్నాడు వదిన, నాకు కంట్రోల్ చేయడం నా వల్ల అస్సలు కావడం లేదు, ఒకసారి నువ్వు వచ్చి మాట్లాడతావా అని చెప్పి అంటే, నేను అక్కడికి ఎలా రాగలను వివేక్, అది కుదరదు కదా అని చెప్పి లక్ష్మి అంటే, నువ్వు రాకపోయినా నువ్వు కనిపించకపోయినా పర్లేదు వదిన, నా పక్కన ఉండు చాలు, నాకు ధైర్యంగా ఉంటుంది, నేను అన్నయ్యను అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాను అని చెప్పి అంటే, లక్ష్మి చాలా షాక్ అయిపోతుంది. ఇంకా తనను వివేక్ దగ్గరికి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. ఇంకా అర్జున్ గారితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది, నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉందండి, నేను బయటికి వెళ్ళాలి వెంటనే అని చెప్పి అర్జున్తో మాట్లాడి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ వెంటనే వాళ్ళ అమ్మగారితో ఇలా అంటాడు, చూసావా అమ్మ, నేను ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాను అని చెప్పి అంటే, దాన్ని తప్పించుకోవడానికి లక్ష్మి ఎలా ప్రవర్తించిందో అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మతో అంటే, లక్ష్మి కారణం లేనిది ఏది చేయదురా, నువ్వు కాసేపు ఆగు అని చెప్పి వాళ్ళమ్మ అర్జున్తో సర్ది చెప్తుంది. ఇంకా అర్జున్ ఇలా ఆలోచించుకుంటాడు, తను ఎందుకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, ఇన్ని రోజులు ఫాలో చేయలేదు, కానీ ఇప్పుడు నేను చేద్దామని అనుకుంటున్నాను, ఒకసారి ఫాలో చేస్తేనే నాకు లక్ష్మి ఏంటో అర్థమవుతుంది అని చెప్పి అర్జున్ తన మనసులో అనుకుని
లక్ష్మిని ఫాలో చేయడానికి అని చెప్పి లక్ష్మి వెనకాల వెళ్తూ ఉంటే ఎక్కడికి అని చెప్పి వాళ్ళ అమ్మ అడిగితే, ఇంకా నాకు చిన్న పని ఉందమ్మా, నేను బయటకు వెళ్ళి నా పని పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మగారికి చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ అమ్మగారు అర్జున్ వెళ్ళిపోయిన వెంటనే ఆలోచనలో పడుతూ అలానే ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు వివేక్ వాళ్ళ అన్నగారితో గెస్ట్ హౌస్లో కూర్చొని ఉంటే మిత్ర మాత్రం చాలా ఎక్కువగా తాగేస్తూ అలానే ఉండిపోతాడు. వెంటనే అక్కడికి వివేక్ వచ్చి, ఆపన్నయ్య, ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఎందుకంతలా తాగుతున్నావు, ఇంకా ఆపేసే అని చెప్పి అంటే, నువ్వు ఆపకురా నన్ను ఈరోజు అని చెప్పి మిత్ర అంటాడు. ఎందుకని నువ్వు అలా తాగుతున్నావు అని చెప్పి అంటే, నేను అసహించుకునే మనుషులను మీరందరూ నెత్తికెక్కించుకున్నారు. ఆ లక్ష్మి మోసం చేసింది అంటే వినకుండా మీరందరూ తనకే జేజేలు కొడుతున్నారు కదరా నన్ను అంటని చెప్పంటే, అసలు నువ్వు ఎందుకని ఆ వదినని అంతా అసహించుకుంటున్నావు అన్నయ్య అని చెప్పి అడిగితే, ఇంకా మిత్ర ఇలా మాట్లాడతాడు, మనకు నీడనిస్తుందని చెట్టు దగ్గర కూర్చుంటే ఆ చెట్టే మన మీద పాయిజన్ కక్కేస్తే ఎలా ఉంటుందిరా, లక్ష్మి కూడా మనకు అలానే చేసింది, అలాంటి వ్యక్తిని నేను అసహించుకోవడంలో తప్పేముంది అని చెప్పి అంటే, లక్ష్మి వదిన నేను చాలా ప్రేమించింది అన్నయ్య అని చెప్పి అంటే, నేను తనను ఎంతకంటే ఎక్కువగా ఇష్టపడ్డానురా, కానీ తను చేసిన పని వల్ల, తను మనకు చేసిన మోసం వల్ల అంతకంటే ఎక్కువగా నాకు అసహ్యం పెరిగింది. తను చేసిన మోసాన్ని నేను ఇంకా జీవితంలో మర్చిపోలేను అని చెప్పి మిత్ర వివేక్తో మాట్లాడుతూ ఉంటాడు. చాలా నమ్మక ద్రోహం చేసిందిరా, నేను తనని నాకంటే ఎక్కువగా చాలా ఎక్కువగా ఇష్టపడ్డానురా, కానీ అంత ఇష్టపడ్డ వ్యక్తి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. నేను బతకడం ఈ దేవుడికి కూడా ఇష్టం లేదు. ఇలా గండాల మీద గండాలు పెట్టి ఆ గండాల నుంచి తప్పించడానికి లక్ష్మిని ఎంటర్ చేసి, లక్ష్మి కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయేలా చేశాడా దేవుడు అని చెప్పి అంటే, ఇంకా వివేక్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నీకు వదిన అంటే చాలా ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ నమ్మక ద్రోహం అనే దానితో కప్పేశావు. నీకు ఎప్పుడో ఒకప్పుడు వదిన గురించి చాలా బాగా అర్థమవుతుంది అని వివేక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మిత్ర మాత్రం లక్ష్మి తనకు నమ్మక ద్రోహం చేసిందనే అపోహంలో అలానే తాగుతూ ఉండిపోతాడు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.